యూరప్ దేశాల్లో ఇప్పటికే చొరబాటుదారులుగా ఒక దేశానికి వచ్చిన వాళ్ళని యూరప్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల నష్టపోతున్నాం. ఇక చొరబాట్లను ఆపేయండి అంటే యూరోపియన్ యూనియన్ ఒప్పుకోలేదు. వాళ్ళ పార్లమెంటు డిపోర్ట్ చేద్దామంటే కూడా కొన్ని దేశాలు ఒప్పుకోవట్లేదు. వామపక్ష భావజాలిక యూరప్ దేశాలు. వాటి ఇంపాక్ట్ ఒకళ్ళు అక్కడ వీటో చేసిన ఆగిపోతా వచ్చింది. దాని పర్యవసానం ఇప్పుడు ధైర్యంగా ఈ క్రూరమైనటువంటి దేశాల నుంచి ఎగబడిపోతున్నాడు. బార్సిలోనా నుంచి ఒక్కసారిగా వచ్చినటువంటి ఇస్లామిక్ శక్తుల చొరబాటు స్పెయిన్లో చివరికి వాళ్ళు చొరబడ్డ చోట అయ్యా మేము బిచ్చగాళ్ళం, మేము అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నామని కాదు, కొట్టి లాక్కుని ఆస్తులు లాక్కుని బీభత్సం చేస్తున్నారు స్పెయిన్లో. వాళ్ళు ఇప్పుడు యూరప్ మొత్తం పాకడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ఇదే తేల్చెప్పింది. యూరప్ రోడ్లు క్లోజ్ చేసేయాలి, ఏ దేశానికి ఆ దేశం ఫ్రీ ట్రావెల్ అనేది స్పెయిన్ నుంచి ఉండనివ్వకూడదు, దాన్ని మూసేయాలి. ఏదైతే షెంజన్ ఏరియా మొత్తం బోర్డర్స్ క్లోజ్ చేయాలి, లేకపోతే మూడవ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అక్రమార్కులు వచ్చి ఈ దేశాలను నాశనం చేస్తారని ధైర్యంగా ప్రకటించింది ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని.